కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అంటే ఒకసారి మనం ఆటో కార్మికులు చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఆటో కార్మికులు మేము అందరం కూడా రోడ్డున పడ్డాము, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆటో కార్మికులు ఇక్కడ మంటున్నారు. వీళ్ళందరూ కూడా ఆటోలు కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడికి ఆటోలు తీసుకోవాలనే పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆటో కార్మికులు మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించారు బస్సు ప్రయాణం సంబంధించి, మీకు ఆటో వాళ్ళకు రోడ్డున పడ్డని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉన్నది? వాస్తవం బరాబరే ఉన్నది, కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? నెల కాగానే ఫైనాన్స్ కట్టేది ఉంది. ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళి కట్టాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఎట్లా బతికించాలి? మీరు ఉచిత ప్రయాణం చేశారు, మంచిదే కాదని కాదు. మా భవిష్యత్తు ఏంది? ఒక్క నెల ఫైనాన్స్ పొద్దుగాల లేస్తే ఇప్పటిదాకా బండి కిరాయిలు తెలియదు. ఏం తినాలి, ఏం బతకాలి? ఇదేనా? మేము ఎన్ని కోరి కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ మేము ఓట్లు వేస్తే మాకేనా ఇది చేసింది? ఒక్కసారి సీఎం మా బతుకు ఒక్కరోజు బతికి చూడమనండి సీఎంని, అప్పుడు తెలుసు మా కష్టాలు ఏందో. చెప్తే కాదు ఇది. ఒక్కరోజు సీఎం సార్ వచ్చి ఒక్కసారి మా బతుకు నడపండి, ఒక్కరోజు ఆటో నడిపితే మా కష్టాలు ఏందో తెలుస్తుంది. 400 బండి కిరాయి, గ్యాస్ తీసి అన్ని తీసి పిల్లలకి ఏం పెట్టాలి? నెల కాగానే ఫైనాన్స్ వాడు వస్తాడు, బండి గుంజుకోపోతాడు. ఎడికి వెళ్తావాలి సార్? ఇవన్నీ కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్, ఏదో ఒకటి మాకు చేయండి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కాకపోతే ఉచిత ప్రయాణం కొద్దీ బస్సు టికెట్లు జర తక్కువ వేసినట్టే బాగుండు. కానీ మేము కూడా రోడ్డు మీద వస్తేనే మాకు ఏమన్నా నడుస్తుంది, లేకుంటే మాకు ఏం నడవదు. మళ్ళీ మేము నెలనాడు ఫైనాన్స్ కట్టాలి, అది కట్టాలి, మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాకు కూడా ఏమైనా సౌకర్యం కల్పించండి మీరు కూడా ప్రభుత్వం నుంచి. మేము ఇంత నడిపిస్తున్నాం సార్, మేము మా బస్సులు ఎట్లా అయిపోయినాయంటే ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయినాయి. ఎవరు ఆటో అడిగిన వాళ్ళే లేరు అసలు. ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టడం ఆడవాళ్ళకి ఆటో ఎక్కడం అన్ని మర్చిపోయారు. మాకు ఫైనాన్సులు కట్టడం చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. కిరాలు, ఇంటి కిరాలు ఇవి పెరిగిపోయాయి. దాని సౌకర్యం ఏం లేదు, నడపడం కష్టం అయిపోయింది. ఈ గవర్నమెంట్ మాకు ఏమైనా కల్పించాలని కోరుతున్నాము.